హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ అయితే నేను టమాటో పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, చూసేయండి. నేనైతే హాఫ్ కిలో అయితే టమాటోస్ అయితే తీసుకున్నానండి. బాగా ఎర్రగా ఉండే టమాటోస్ అయితే తీసుకున్నానండి. వీటిని అయితే నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను అండి. తీసుకొని వాటర్తో వాష్ చేసుకొని ఇందులోనే ఇంకొంచెం వాటర్ అయితే పోసుకొని పక్కనైతే పెట్టుకున్నాను అండి. పెట్టుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే మెంతులు అయితే ఫ్రై చేసుకున్నాను అండి. మెంతులు ఆవాలు అయితే నేను దోరగా ఫ్రై చేసుకొని పక్కనైతే తీసి పెట్టుకున్నాను అండి. ఇవి రెండు కలిపి అయితే నేను ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఆ పౌడర్నే మనము ఈ పికిల్లో అయితే వేసుకుంటామండి. ఇలా అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను అండి నేను. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను అండి. వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఒక 15 మినిట్స్ దాకా అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మనం పెట్టుకున్న చింతపండు అయితే వేసేస్తున్నానండి. వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇందులోనే అయితే నేను ఉప్పు అయితే వేసుకున్నాను అండి. కల్లు ఉప్పు అయితే వేసుకున్నాను. ఇవి బాగా ఉడికించుకోవాలండి. ఇందులో హాఫ్ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను అండి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే మనకి బాగా మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడైతే 2 స్పూన్స్ అయితే నేను రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను అండి. వేసుకొని మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా బాగా మెత్తబడిపోవాలండి. ఇలా అయితే మెత్తగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి అయితే ఒక పక్కన పెట్టుకోవాలండి మనము. ఇవి చల్లారనివ్వాలి. బాగా చల్లారాక అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. అంతలోపు అయితే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మెంతులు ఆవాలు అయితే ఇలా పౌడర్ అయితే చేసేసుకున్నాను అండి. చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదైతే బాగా చల్లారిపోయిందండి. ఇంకో మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఈ టమాటో పేస్ట్ అంతా వేసేసుకుంటున్నాను. ఇందులో అయితే నేను ఒక 6 అయితే వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నానండి. వేసుకొని కొంచెం 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. చూసుకొని అయితే తర్వాత వేసుకోవచ్చండి. ఇది అయితే ఇలా పేస్ట్లా చేసేసుకున్నానండి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో అయితే నేను 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఇలా మినపప్పు పచ్చిమిరపప్పు అండ్ ఎండుమిర్చి ఒక 2 వేసుకున్నానండి. వేసుకొని ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకోవాలండి. మొత్తం పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇందులో అయితే నేను వాటర్ అయితే ఏం వేయట్లేదండి. ఇలా అయితే వేసేసుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మెంతులు ఆవాలు పౌడర్ అయితే 1 స్పూన్ అయితే వేసుకున్నాను అండి. ఈ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి టేస్టీనెస్ అయితే వస్తుందండి. ఇందులోనే కొంచెం అయితే నేను ఇంగువ అయితే వేసుకుంటున్నాను అండి. ఇవి వేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది టేస్టీగా వస్తుందండి. అంతేనండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే పైకంతా తేలిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మనకి పచ్చడి. ఇప్పుడైతే నేనైతే ఒక జాడీ అయితే తీసుకున్నాను అండి. తీసుకొని ఈ జాడీలోకి అయితే ఈ పచ్చడి అంతా అయితే తీసి పెట్టేసుకున్నాను అండి. మనకి ఇలా జాడీలో పెట్టుకోవడం వల్ల మనకి బాగుంటుందండి. ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి. ఒక 10 డేస్ వరకు అయితే నిల్వ ఉంటుందండి. మనకి స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.